హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెట్ అండ్ ఏసీ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్. ఈరోజు మనం మన సైకాలజీ నుండి ఫస్ట్ చాప్టర్ టోటల్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, వాటికి సంబంధించి చాప్టర్ వైజ్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఫస్ట్ సైకాలజీ అర్థం, తర్వాత ఉపాధ్యాయుడికి మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క ఉపయోగం, తర్వాత మనోవిజ్ఞాన శాస్త్రం పద్ధతులు. వీటికి సంబంధించి టోటల్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఎవరైనా ప్రీవియస్ వీడియో చూడనుంటే చూడండి, అది చూసాక ఈ బిట్స్కి ఆన్సర్ చేయండి. ఫస్ట్ బిట్ డిఎస్సిలో రాష్ట్ర స్థాయిలో మొదటిసారిగా ఫస్ట్ ర్యాంక్ సాధించిన వ్యక్తి తన విజయ రహస్యాలను తనకు తానుగా చెప్పడం. డిఎస్సిలో రాష్ట్ర స్థాయిలో మొదటిసారిగా ఫస్ట్ ర్యాంక్ సాధించిన వ్యక్తి తన విజయ రహస్యాలను తనకు తానుగా చెప్పడం. అంతఃపరిశీలన పద్ధతి, వ్యక్తి చరిత్ర పద్ధతి, పరిపుచ్చ పద్ధతి, పరిశీలన పద్ధతి. ఇక్కడ చూడండి, తను ఎలా సాధించాడో తనకు తానుగా చెప్పడాన్ని ఏమంటాము? అంతఃపరిశీలన పద్ధతి అంటాం కదా. వ్యక్తి చరిత్ర పద్ధతి అంటే కేస్ స్టడీ. పరిపుచ్చ పద్ధతి అంటే ఇంటర్వ్యూ. ఇక్కడ తనకు తానుగా చెప్పిండు, ఇంటర్వ్యూ కాదు. పరిశీలన పద్ధతి అంటే అబ్జర్వేషన్ చేసి. కాబట్టి ఆన్సర్ ఏంటి? అంతఃపరిశీలన పద్ధతి. ఇక్కడ ఐక్యూ సంబంధించి మూడులు అంటే ఈడియట్స్, 25 బిలో ఐక్యూ ఉన్న వాళ్ళని మూడులు అంటాం. ఉపయోగించలేని శిశు వికాస పద్ధతి. వాళ్ళకి మనము ఉపయోగించలేని శిశు వికాస పద్ధతి ఏంటో తెలుసుకుందాం. అంతఃపరిశీలన పద్ధతి, వ్యక్తి చరిత్ర పద్ధతి, పరిపుచ్చ పద్ధతి, పరిశీలన పద్ధతి. మరి మెంటల్లీ రిటార్డెడ్ మూడుల వారికి మనము ఎటువంటి పద్ధతిని ఉపయోగిస్తాం? అంతఃపరిశీలన పద్ధతి. అంటే తనకు తానుగా చెప్తాడా? వ్యక్తి చరిత్ర పద్ధతి కేస్ స్టడీ చేస్తామా? పరిపుచ్చ పద్ధతి ఇంటర్వ్యూ చేస్తామా? పరిశీలన పద్ధతి ఉపయోగించలేని పద్ధతి అని అన్నారు. కాబట్టి ఆన్సర్ ఈస్ తనకు తానుగా చెప్పడు. ఇక్కడ చూడండి, తన విజయ రహస్యాలను తనకు తానుగా చెప్పిండు కాబట్టి అది అంతఃపరిశీలన. ఇక్కడ బిలో 25 ఐక్యూ ఉన్న వాళ్ళు తనకు తానుగా చెప్తారా? చెప్పరు. కాబట్టి అంతఃపరిశీలన పద్ధతి. ఆన్సర్ ఈస్ ఉపాధ్యాయుడు తన మూర్తిమత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి దోహదపడే పద్ధతి. ఉపాధ్యాయుడు తన మూర్తిమత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి దోహదపడే పద్ధతి అంటే తనకు తనగా సెల్ఫ్ మోటివేట్ కావాలి కాబట్టి అంతఃపరిశీలన పద్ధతి. ఒక రోగి డాక్టర్తో నా ఆరోగ్య పరిస్థితి నిన్న కన్నా ఈరోజు మెరుగ్గా ఉందని చెప్పడం. తనకు తానే చెప్పడం, తన గురించి తానే చెప్తుండు కాబట్టి ఇక్కడ ఏంటి? అంతఃపరిశీలన పద్ధతి. ఆన్సర్ ఇస్ అంతఃపరిశీలన పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, చెట్టు పై నుండి ఆపిల్ కిందికి రాలినప్పుడు న్యూటన్ చేసిన పరిశీలన. చెట్టు పై నుండి ఆపిల్ కిందికి రాలినప్పుడు న్యూటన్ చేసిన పరిశీలన. సహజ పరిశీలన, అసహజ పరిశీలన, సంచరిత పరిశీలన, అసంచరిత పరిశీలన. అంటే చెట్టు నుండి ఆపిల్ తనంతడే అదే పడ్డది, అది సహజంగా జరిగింది కాబట్టి సహజ పరిశీలన. ఎవరో ఆర్టిఫిషియల్గా కృత్రిమంగా వేయలేరు కదా, కాబట్టి అది సహజ పరిశీలన. ఆన్సర్ ఇస్ ఏ. సినిమాలో రెయిన్ కృత్రిమ పరిశీలన అనగా అంటే సినిమాలో రేణు ఆర్టిఫిషియల్గా పడుతుంది కాబట్టి అది కృత్రిమ పరిశీలన, దాన్ని ఏమంటే అసహజ పరిశీలన అంటాం. మైదానంలో బ్యాటింగ్ చేస్తున్న కోహ్లీని స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు పరిశీలించడం. మైదానంలో బ్యాటింగ్ చేస్తున్న కోహ్లీని స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు పరిశీలించడం. ఇది ఏ పద్ధతికి చెందింది? సహజన, సహజన, సంచరితన, అసంచరితన? అసహజ. ఎందుకంటే అతను ఆడంగా మనం చూస్తున్నాం కాబట్టి దాన్ని ఏమంటారు? అసహజ పరిశీలన. నెక్స్ట్, పరీక్ష హాల్ వద్ద విద్యార్థుల యొక్క ఉద్వేగాలను పరిశీలించడం. సహజ పరిశీలన. ఎందుకంటే పరీక్ష హాల్ వద్ద విద్యార్థుల ఉద్వేగాలు అది సహజంగా యాక్టింగ్ చేస్తలేదు కదా, కాబట్టి సహజ పరిశీలన. ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ప్రత్యేక పాఠశాలకు వెళ్ళి పరిశీలించడం. ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ప్రత్యేక పాఠశాలకు వెళ్ళి పరిశీలించడం, అది కూడా సహజ పరిశీలన. ఎందుకంటే అక్కడికి వెళ్ళి పరిశీలిస్తున్నాము, అలానే ఇట్లా సార్ వస్తుండు మీరు యాక్టింగ్ చేయండి అని చెప్తలేం కదా, అలా. పావ్లోవ్, స్కిన్నర్, థారండైక్, కోహ్లర్ మొదలైన వారు పరిశోధనలు ఏ పరిశీలనకు ఉదాహరణ? పావ్లోవ్, స్కిన్నర్ అనేవాళ్ళు సహజ పరిశీలన చేయలేరు. ఎందుకంటే అక్కడ కుక్క అనేది ఎలా రెస్పాండ్ అవుతుంది అని వాళ్ళు టెస్ట్ చేసారు కాబట్టి అది అసహజ పరిశీలన. పావ్లోవ్ కృత్రిమంగా తనకి గంట సౌండ్కి వేరే సౌండ్స్కి
లైట్ చేస్తే ఆహారం స్రవిస్తుందా లేదా అని ఆర్టిఫిషియల్గా టెస్ట్ చేసిండు, కాబట్టి అవి అసహజ పరిశీలనలు. ప్రజా సమస్యను తెలుసుకోవడానికి ప్రజానాయకులు పాదయాత్ర చేయడం, అంటే ప్రజా సమస్యను తెలుసుకోవడానికి ప్రజానాయకులు వాళ్ళతో పాటు పాదయాత్ర చేయడం, వాళ్ళతో పాటు చేస్తున్నారు కాబట్టి సంచరిత పరిశీలన. ఉపాధ్యాయుడు పాఠశాల ఆవరణంలో కొన్ని విలువైన వస్తువుల నుండి విద్యార్థుల యొక్క నైతిక ప్రవర్తన తెలుసుకోవడానికి ఆ సన్నివేశానికి దూరంగా ఉండి పరిశీలించడం, అంటే వాళ్ళతోటి లేడు, ఆవరణంలో కొన్ని విలువైన వస్తువుల నుండి విద్యార్థుల యొక్క నైతిక ప్రవర్తన తెలుసుకోవడానికి ఆ సన్నివేశాన్ని దూరంగా ఉండి పరిశీలిస్తుండు, కాబట్టి తను అందులో లేడు కాబట్టి అసంచరిత పరిశీలన. ఓకేనా. నెక్స్ట్, మరి ఇంతకుముందు మూడులను అధ్యయనం చేయడానికి సరికాని పద్ధతి అంత పరిశీలన పద్ధతి అన్నాం కదా, మరి ప్రత్యేక అవసరం గల పిల్లల్ని అధ్యయనం చేయటకు సరైన పద్ధతి ఏది? వ్యక్తి చరిత్ర పద్ధతి. ఓకేనా. ఇంటి పాఠశాలకు సక్రమమైన వారధిని నియమించి విద్యార్థుల సమస్యలను అదుపులో ఉంచడానికి దోహదపడే పద్ధతి. ఇంటి పాఠశాలకు సక్రమైన వారధిని నియమించి విద్యార్థుల సమస్యల అదుపులో ఉంచడానికి దోహదపడే పద్ధతి వ్యక్తి చరిత్ర పద్ధతి. కేస్ స్టడీ. నెక్స్ట్, వ్యక్తి చరిత్ర పద్ధతి మొట్టమొదటిసారిగా చికిత్సా పద్ధతిగా ఉపయోగించినది ఎవరు? ఇది ఈ క్వశ్చన్స్ అన్నీ మనం ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము, అంటే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ టాపిక్లోనే వీటి ఆన్సర్లు అన్నీ ఉన్నాయి. ఆ టాపిక్ చూసిన వాళ్ళకి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చాలా ఈజీ అండి. వ్యక్తి చరిత్ర పద్ధతి మొదటిసారిగా చికిత్సా పద్ధతిగా ఉపయోగించింది ఎవరు? ఓంట్, జేమ్స్, ఫ్రాయిడ్, గాల్టన్. ఆన్సర్ ఈస్ సిగ్మండ్ ఫ్రాయిడ్. ఆన్సర్ ఈస్ సిగ్మండ్ ఫ్రాయిడ్. అమితంగా సిగ్గుపడే సీత యొక్క సమస్యను గుర్తించిన ఉపాధ్యాయుడు నివారణ ఉపాయాలు చూపాడు. అతను అనుసరించిన శిశు వికాస అధ్యయన పద్ధతి ఏంటి చెప్పండి. అమితంగా సిగ్గుపడే సీత యొక్క సమస్యను గుర్తించిన ఉపాధ్యాయుడు నివారణ ఉపాయాలు చూపాడు, కాబట్టి ఇక్కడ ఏంటిది, ఏ అధ్యయన పద్ధతి? ఇక్కడ వ్యక్తి చరిత్ర పద్ధతి. కేస్ స్టడీ చేసిండు సార్. ఓకే. నెక్స్ట్, తరగతి గదిలో ఉపాధ్యాయుడు నూతన ఆవిష్కరణ చేయడానికి దోహదపడే పద్ధతి. నూతన ఆవిష్కరణ చేయడానికి దోహదపడే పద్ధతి ఏంటిది? ప్రయోగ పద్ధతి. ఇక్కడ నూతన ఆవిష్కరణ అన్నారు కాబట్టి ప్రయోగ పద్ధతి. ఒక డాక్టర్ రోగితో మీ ఆరోగ్య పరిస్థితి నిన్నటికంటే ఈరోజు మెరుగ్గా ఉంది అని తెలియజేయడం. నిన్నటికంటే ఈరోజు మెరుగ్గా ఉందని తెలియజేయడం అంటే అతను అబ్జర్వ్ చేసి చెప్పిండు డాక్టర్, కాబట్టి అది పరిశీలన పద్ధతి. మరి తనకు తానే ఆ రోగి చెప్తే నా ఆరోగ్యం నిన్నటికంటే ఈరోజు బాగుందని పేషెంట్ చెప్తే అది అంత పరిశీలన పద్ధతి. ఇక్కడ డాక్టర్ చెప్పిండు కాబట్టి అది పరిశీలన పద్ధతి. ఇది గుర్తుంచుకోవాలి. ఓకే. మెంటల్ కౌన్సిలింగ్ సెంటర్లో సిబిఐ విచారణలోనూ ఎక్కువగా వినియోగింపబడే శిశు వికాస పద్ధతి. మెంటల్ కౌన్సిలింగ్ సెంటర్లోనూ సిబిఐ విచారణలోనూ ఎక్కువ వినియోగించే శిశు వికాస పద్ధతి వ్యక్తి చరిత్ర పద్ధతి. కేస్ స్టడీ. ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ప్రతి ఒక్కరూ 1-2 సార్లు చదవండి, గుర్తుంచుకోండి. ఇక్కడ మొన్న క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పలేను కదా. మన విజ్ఞాన శాస్త్ర ఆవిర్భావానికి నాంది పలికిన దేశం గ్రీక్. మానవ శాస్త్ర ప్రయోగాలను స్థాపించింది ఎవరు అంటే సర్ ఫ్రాన్సిస్ గాల్టన్, ఇంగ్లాండ్. మానవ శాస్త్ర ప్రయోగాలను స్థాపించింది సర్ ఫ్రాన్సిస్ గాల్టన్, ఇంగ్లాండ్ దేశానికి చెందినవాడు. ప్రీవియస్ వీడియోలలో మనం అంత పరిశీలన పద్ధతి, వ్యక్తి చరిత్ర పద్ధతి, పరిశీలన పద్ధతి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, కానీ క్రాస్ సెక్షనల్ లాంగిట్యూడ్ పద్ధతి ఎక్స్ప్లెయిన్ చేసుకోలేము. ఈరోజు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. పిల్లల యొక్క వయసు పెరుగుతున్న కొద్దీ వారిలో వికాసంలో మార్పులు సంభవిస్తాయి. ఏ వయసులో ఏ విధంగా వికాసాత్మక మార్పులు సంభవిస్తాయి తెలుసుకోవడానికి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు 2 పద్ధతులను ప్రవేశపెట్టారు. ఓకే. ఒకటి లాంగిట్యూడినల్ మెథడ్, ఇంకోటి క్రాస్ సెక్షనల్. లాంగిట్యూడ్ మెథడ్ని అనుదర్య ఆయుత దీర్ఘకాల పద్ధతి అని అంటారు. క్రాస్ సెక్షనల్ మెథడ్ని అడ్డుకోత, ఖండఛేద, పరిచ్ఛేద, తిరియక్, సంకీర్ణ, సంక్షిప్తాల పద్ధతి అని అంటారు. ఇవి 2 చాలా ఇంపార్టెంట్ అండి. లాస్ట్ ఇయర్ డిఎస్సిలో ఇటువంటి బిట్స్ వచ్చాయి, అందుకే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లాంగిట్యూడల్ మెథడ్ అంటే ఏంటో చూద్దాం. ఈ పద్ధతిలో ఒకే వయసు గల విద్యార్థులను ఒక సమూహంగా తీసుకొని దీర్ఘకాలం పాటు అధ్యయనం చేయడం జరుగుతుంది. అంటే ఒకే వయసు గల విద్యార్థులను ఒక సమూహంగా తీసుకొని, ఒక ఏజ్ వాళ్ళను ఒక గ్రూప్గా తీసుకొని ఎక్కువ కాలం అధ్యయనం చేస్తారు.
ఏకకాలం పరిశీలిస్తారు. 1వ తరగతి విద్యార్థులను ఒక సమూహంగా తీసుకొని 8 సంవత్సరాల పాటు అధ్యయనం చేయడం. ఓకేనా. ఈ పద్ధతిలో సజాతీయ సమూహాన్ని అధ్యయనం చేయడం జరుగుతుంది. అంటే ఒకే గ్రూప్ వాళ్ళని అధ్యయనం చేయడం జరుగుతుంది. ఈ పద్ధతి ఆధారంగా పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం రూపొందించాడు. పియాజే కూడా ఒకే వయసు గల పిల్లల్ని ఒక సమూహంగా తీసుకొని వారు తమ చుట్టూ ఉండే పరిసరాలను ఏ విధంగా సర్దుబాటు చేసుకుంటారో అధ్యయనం చేశారు. పియాజే కూడా ఒకటే వయసు గ్రూపు వాళ్ళని సమూహంగా తీసుకొని ప్రయోగాలు చేశాడు అని అంటున్నారు. నెక్స్ట్, లాంగిట్యూడల్లో మనం ఆశించిన ఫలితాలను విద్యార్థుల నుండి రాబట్టవచ్చు. ఈ పద్ధతిలో ప్రధాన లోపం ఒకే పరిశోధకుడు దీర్ఘకాలం పాటు కొనసాగడం కష్టం. అంటే 1 నుండి 8 సంవత్సరాల దాకా ఒకే పరిశోధకుడు ఉండేసరికి అదొక్కటే వాళ్ళకి బోరింగ్, మిగతాదంతా వెరీ గుడ్ అన్నట్టే. ఓకే. లాంగిట్యూడ్లో మనం ఆశించిన ఫలితాలను విద్యార్థుల నుండి రాబట్టవచ్చు, కానీ ప్రధాన లోపం ఏంటంటే పరిశోధకుడు దీర్ఘకాలం పాటు కొనసాగడం, ఒకేసారి ఉండడం. ఇది లాంగిట్యూడల్ మెథడ్. లాంగిట్యూడల్ మెథడ్ అంటే ఏంటి? ఒకే వయసు గల విద్యార్థులు ఒక సమూహంగా తీసుకొని వాళ్ళని అధ్యయనం చేయడం. 1వ తరగతి గ్రూప్ వాళ్ళని 8 సంవత్సరాల దాకా అధ్యయనం చేయడం. క్రాస్ సెక్షనల్ మెథడ్, దీన్ని ఏమంటారు? అడ్డుకోత, కంటచేత, పరిచ్ఛేద, తిర్యక్, సంకీర్ణ, సంక్షిప్తాల పద్ధతి అంటారు. నెక్స్ట్, ఈ పద్ధతిలో విభిన్న వయసుకు కలిగిన వారిని ఒక సమూహంగా తీసుకొని నియమిత కాలం పాటు అధ్యయనం చేయడం జరుగుతుంది. అంటే అందులోనేమో ఒకే వయసు గ్రూప్ వాళ్ళని, ఇందులోనేమో వేరే వేరే గ్రూప్ వాళ్ళని 1 నుండి 5వ తరగతి వరకు ఒక్కొక్క విద్యార్థిని సమూహంగా తీసుకొని 3 నెలల పాటు అధ్యయనం చేయడం. అదేమో 8 సంవత్సరాలు అధ్యయనం చేయడం, ఇది 3 నెలలు మాత్రమే. మళ్ళీ ఇందులో ఏమో వేరే వేరే వయసు వాళ్ళని, అంటే 1 నుండి 5వ తరగతి అంటే 1వ తరగతిలో 6 సంవత్సరాలు, 5వ తరగతిలో ఎక్కువ సంవత్సరాలే ఉంటారు కాబట్టి ఒక్కొక్క తరగతి వరకు ఒక్కొక్క విద్యార్థిని సమూహంగా తీసుకొని 3 నెలలు మాత్రమే అధ్యయనం చేయడం. ఈ పద్ధతిలో విజాతీయ సమూహాన్ని అధ్యయనం చేయడం జరుగుతుంది. అంటే వేరు వేరు గ్రూప్ వాళ్ళని. ఈ పద్ధతిలో మనం ఆశించిన ఫలితాలను రాబట్టలేము, ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏజ్ ఉంటుంది. చిన్నోళ్ళు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, కాబట్టి మనం ఆశించిన ఫలితాలను రాబట్టలేము. అందులో రాబట్టవచ్చు. ఈ పద్ధతిలో ప్రధాన లోపం ఏంటంటే వైయక్తిక భేదాలు ఉండడం, భిన్న వయసుల వారికి ఒక సమూహంగా తీసుకోవడం 2 మెయిన్ రీజన్స్ అన్నట్టు. అందుకే మనం ఆశించిన ఫలితాలను రాబట్టలేము క్రాస్ సెక్షనల్ మెథడ్లో. పిల్లల యొక్క వికాసాత్మక మార్పులు తెలుసుకున్నటకు క్రాస్ సెక్షన్ లాంటి లాంగిట్యూడ్ పద్ధతే మేలు. పిల్లల యొక్క వికాస మార్పులు తెలుసుకోవడానికి క్రాస్ సెక్షనల్ కంటే లాంగిట్యూడల్ మెథడే మేలు అని అంటున్నారు. ఎందుకంటే అది 8 సంవత్సరాల వరకు కొనసాగుతుంది, ఒకే గ్రూప్ వాళ్ళని తీసుకుంటారు కాబట్టి. పిల్లల యొక్క వికాసాత్మక మార్పులు తెలుసుకోవడానికి ఎక్కువ సమయం లేనప్పుడు క్రాస్ సెక్షన్ పద్ధతి మేలైంది. అంటే తక్కువ సమయం ఉన్నప్పుడు క్రాస్ సెక్షనల్ మెథడ్ యూజ్. వాళ్ళ వికాస మార్పులు తెలుసుకోవడానికి ఎంతకాలమైనా ఏం కాదు అంటే లాంగిట్యూడల్ మేలు. బిట్స్, పరిశోధన కోసం ఎంపిక చేసుకున్న సమూహాలు క్రమంలో చిన్నవిగా మారిపోవడానికి అవకాశం ఉండేది. లాంగిట్యూడల్. పరిశోధన కోసం ఎంపిక చేసుకున్న సమూహాలు కాలక్రమంలో చిన్నవిగా మారిపోవడానికి అవకాశం ఉండేటి ఏంటంటే లాంగిట్యూడల్. నెక్స్ట్, ఒక ఉపాధ్యాయుడు 1 నుండి 5వ తరగతి వరకు గల విద్యార్థులకు ఒక సమూహంగా తీసుకుని 5 నెలల పాటు అధ్యయనం చేయడం. 1 నుండి 5వ తరగతి వరకు విద్యార్థుల సమూహంగా, అంటే ఏజ్ గ్రూప్ సంబంధం లేదు కాబట్టి దీన్ని ఏమంటారు? క్రాస్ సెక్షనల్. ఈ విధంగా అన్నట్టు. నెక్స్ట్, పెరుగుదల వికాసం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే హైప్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇందులో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. థ్యాంక్ యూ.